శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు వాస్తు మూత అనేటువంటి కాన్సెప్ట్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఎవరైనా జాతక బలం బాగుండి అన్ని లక్షణాలు శుభలక్షణాలు ఉన్నప్పటికీ ఇంటి నిర్మాణం కొత్తగా చేసి ఆ ఇంట్లోకి పోయిన తర్వాత చాలామంది నష్టపోతూ ఉంటారు. అయితే ఏ ఇంటికైనా దిక్సూచి అనేటువంటిది ఒకటి ఉంటుంది. దిక్సూచి ప్రకారము మనం చెక్ చేసుకొని ఉత్తర దక్షిణాలు చూసుకొని దాని ఆధారంగా కరెక్ట్గా చూసుకోవాలి. ఏ ఇల్లు కూడా మూలలు చూడడం మంచిది కాదు. మామూలు చాలామంది ఈశాన్యం తిరిగిందా, దక్షిణం తిరిగిందా, నైరుతి తిరిగిందా, ఉత్తర పశ్చిమం తిరిగిందా, వాయువు తిరిగిందా, మూలలు తిరగడం అనేటువంటిది మంచిది కాదు. అంటే కరెక్ట్గా మామూలుగా ఈశాన్యం తిరిగితే మంచిదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది తెలియకుండానే జరిగిపోవాలి. కానీ ఈశాన్యం వైపు తిప్పకూడదు. తెలియదు తూర్పు పడమర అంటే సూర్యుడు ఉదయించేది, సూర్యుడు అస్తమించేది కరెక్ట్గానే ఉండాలి. కానీ మూలలు తిప్పకూడదు. అదేవిధంగా దక్షిణ ద్వారం పెట్టుకున్నా కరెక్ట్గా దక్షిణ మధ్యలోకి విధంగా దక్షిణానికి ఉండాలి. మనం ఏదైతే స్థలం ఎన్నుకుంటామో ఆ స్థలానికి విధంగా బేస్ చేసుకొని 9 భాగాలు చేసుకోవడం. ఇంటి నిర్మాణం వాస్తు పండితుల ఆధారంగా ఆ 9 నవగ్రహాలలో మొదటిది వదిలేయాలి. తర్వాత 2, 3 పెట్టుకుంటూ ఉంటారు. అంటే 9 భాగాల్లో రావుకేతులు ఎక్కడెక్కడ వస్తారో చూసుకొని దాని ప్రకారం పెట్టుకోవాలి. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మూలలు అనేది కాన్సెప్ట్తో మీకు వస్తాం. మూలలు మూత. ఇప్పుడు ఇది ఈశాన్య మూత అనుకుందాం. ఇది ఈశాన్య మూత. ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది పడమర, తూర్పు. ఈ తూర్పు పడమరకు సంబంధించినటువంటి ఒక స్థలాన్ని మనం తీసుకుంటే ఇదే మొత్తం స్థలం అనుకున్నాం. ఈ స్థలంలో ఈశాన్యంలో ఇల్లు కట్టుకునేవాళ్ళు ఈశాన్య గోడలకి అద్దులో చేసుకొని ఇల్లు కట్టడం మంచిది కాదు. అదేవిధంగా పడమర వైపు ఉంది. ఈ పడమర స్థలం ఇది. ఈ స్థలాన్ని బేస్ చేసుకొని మూలంతా క్లోజ్ చేసుకోవడం, నైరుతి మూలాన్ని క్లోజ్ చేసి ఇల్లు కట్టడం మంచిది కాదు. ఇది నైరుతి, ఇది ఈశాన్యం, ఇది ఈశాన్య మూత. ఇది వాయువు మూల, ఇది వాయువు, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం, ఇది ఆగ్నేయం. తూర్పు, దక్షిణం, ఆగ్నేయం. ఈ విధంగా మూలలు ఉంటాయి. ఈ మూలను క్లోజ్ చేసి ఒక స్థలంలో ఇంటి నిర్మాణం తగదు. కానీ నైరుతి మూలను క్లోజ్ చేసే మాత్రం శుభమే. ఈ నైరుతి మూలను క్లోజ్ చేసి ఇంటి నిర్మాణం చేసేవాళ్ళు మాత్రం శుభమే అని శాస్త్రం చెప్తుంది. మిగతా ఏ మూలను కూడా క్లోజ్ చేసి స్థలాన్ని హద్దులు చేసి నిర్మించడం అనేది మంచిది కాదు. అయితే ఇప్పుడు ఆగ్నేయాన్ని కానీ క్లోజ్ చేస్తే ఎటువంటి చెడుభావాలు వస్తాయో అంటే ఆగ్నేయ మూలను కానీ క్లోజ్ చేస్తే అగ్నిభయము అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది. అగ్నిభయం అనేటువంటిది వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా నైరుతి మూలను కానీ చేస్తే శుభమే. నైరుతి మూలని క్లోజ్ చేయడం వల్ల ఈ ఆగ్నేయ మూలం క్లోజ్ చేసి ఇంటి నిర్మాణం చేస్తే అగ్నిభయము అనేది వస్తుంది. అదేవిధంగా ఆగ్నేయ లోపాలు ఏవైతే ఉన్నాయో గతంలో చెప్పాం. ఆ ఇల్లు స్త్రీవశం అవుతుందని చెప్పాం. ఆగ్నేయ దోషం అనేటటువంటిది ఏంటంటే ఆ ఇంట్లో పురుష సంతానం తగ్గిపోయి స్త్రీ పెత్తనం పెరుగుతుంది. ఏ ఇంటికైతే ఆగ్నేయ దోషం ఉంటుందో ఆ ఇంట్లో స్త్రీ పెత్తనం ఉంటుంది. స్త్రీ పెత్తనం అంటే తన కూతుర్లు ఇంట్లోకి వచ్చి ఆ ఇంట్లోకి మళ్ళీ తిరిగి రావడం, అత్తగారింట్లో ఉండకుండా
ఆ ఇంటికి తిరిగి రావడం ఆగ్నేయ మూల, ఆగ్నేయ దోషం ఉంటే. అదేవిధంగా పురుషులకి స్థానగండాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆగ్నేయ దోషం అనేది పురుషుని ఏనం చేస్తుంది, పురుషుణ్ణి తగ్గిస్తుంది అన్ని విషయాల్లో, స్త్రీని పైకి తీసుకొస్తుంది. ఆ స్త్రీ కూడా లాస్ట్కి ఆ కుటుంబాన్ని పతనం చేస్తుంది. కాబట్టి ఆగ్నేయం అనేటువంటి దోషం అనేది మంచిది కాదు. అదేవిధంగా ఆగ్నేయ మూలన అంటే అగ్నిలాగా దహించుకుపోతుంది ఆ కుటుంబం ఆగ్నేయ దోషం. నైరుతి దోషం నైరుతి అనేటువంటి అంటే ఏ ఇంటి నిర్మాణమైనా దక్షిణ అర్ధుని మూలలను అర్థం చేసుకొని ఇంటి నిర్మాణం చేయకూడదు. అదేవిధంగా నైరుతిని అర్థం చేసుకొని ఇంటి నిర్మాణం చేస్తే శుభదాయకము. అదే కదా విషయం. అందుకని నైరుతి మూలను బేస్ చేసుకొని ఇల్లు నిర్మాణం చేస్తారు. తూర్పు వాకిలు ఉండే వాళ్ళు నైరుతి మూలను బేస్ చేసుకొని ఇంటి నిర్మాణం చేస్తారు. మిగతా చోట నిర్మాణం చేసేటప్పుడు ఏ మూలను కూడా తగలకుండా ఇంటి నిర్మాణం, ఏ మూలను అర్థం చేసుకోకుండా ఇంటి నిర్మాణం చేస్తారు. అదేవిధంగా వాయువు మూలను కానీ అర్థం చేసుకొని నిర్మాణం చేస్తే ఇది శాస్త్ర సమ్మతం కాదు. వాయువు మూలని అర్థం చేసుకొని నిర్మాణం చేయడం అనేది శాస్త్ర సమ్మతం కాదు. అదేవిధంగా ఈశాన్య మూలను అర్థం చేసుకొని అయితే వాయువు మూలని అర్థం చేసుకుని ఉంటే అతను సమస్యలతో సతమతమవుతాడు. ఎవరైతే ఏ ఇంట్లోతే ఉండి సమస్యలతో సతమతమవుతూ ఉంటారో వారికి వాయువు మూల దోషము ఉన్నట్లు. ఎవరైతే కష్ట నష్టాలు పడుతున్నారో వారు వాయువ్య మూల యొక్క దోషం ఉంది. ఆ మూలలో ఈ చెడు పదార్థాలు ఉండవచ్చు, దానికి ఇంకోటైనా ఉండొచ్చు, తగ్గి ఉండొచ్చు, లేకపోతే మూలను అర్థం చేసుకొని ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు. వాయువ్య దోషం ఉంటే అనేక సమస్యలతో సతమవుతూ ఉంటారు. అదేవిధంగా ఈశాన్య మూత వల్ల పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా మూతపడతాయి, పెద్ద పెద్ద కుటుంబాలు కూడా దెబ్బతింటాయి. ఈశాన్య మూత అనేటువంటిది పెద్ద పెద్ద కుటుంబాలు కూడా తాళాలు వేసుకొని వలసిపోతూ ఉంటారు. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కూడా ప్రొడక్షన్ రాక, ఉత్పత్తి జరగక మూత వేసుకొని వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఈశాన్యాన్ని మూత చేసుకుని నిర్మాణం చేపట్టడం అనేటువంటి ఏ ఇంటికైనా ఏ ఫ్యాక్టరీకైనా మంచిది కాదు. అదేవిధంగా నైరుతి తప్ప, ఈశాన్యం తప్ప అంటే నైరుతి మూలం తప్ప మిగతా మూలం అర్థం చేసుకుని ఇంటి నిర్మాణం చేయకూడదు. అదేవిధంగా తగ్గింపులో ఈశాన్యం తప్ప మిగతా అన్ని ఏది తగ్గకూడదు అనేటువంటిది శాస్త్రము చెప్తుందని చాలా మంది నమ్ముతారు. అందువల్ల ఏ మూలంగా తగ్గినప్పుడు మూలం అర్థం చేసుకున్నప్పుడు గుండ్రం చేసుకొని ఇంటి నిర్మాణం చేపడుతూ ఉంటారు. అదేవిధంగా ఏ విధంగా అయినప్పటికీ మూలలు పెరగకుండా చూసుకుని ఇంటి నిర్మాణం చేసుకుంటా శుభదాయకము. వాస్తుశాస్త్రం ప్రకారము, పెద్దలు చెప్పిన ప్రకారము ఏ మూల అయినా పెరిగితే మంచిది అనేటువంటి భావం లేకుండా సమంగా చేసుకొని ఏదో మొదలు ఈశాన్యంలో ఒక అరించి పెంచుకుంటారు. అంతేగాని ఏ మూల పెరగకుండా వీలైనంత వరకు చూసుకోవడం మంచిది. ఎందుకు పెంచుతారంటే ఈశాన్యంలో కూడా కొద్దిగా మిగిలిన మూలలు పెరిగి ఉంటాయి. మన నిర్మాణ క్రమం జరిగేటప్పుడు మిగిలిన మూలలు పెరుగుంటాయి కాబట్టి పెరుగుతాయని కట్టడంలో జరిగి ఉంటాయని ఈశాన్యాన్ని కొంచెం పెంచితే ఆ దోషం పోతుందనే ఉద్దేశంతో ఈశాన్యాన్ని కొంచెం పెంచుతారు. లేదు సక్రమంగా ఉంటే ఏ మూల పెంచాల్సిన అవసరం లేదు. అందువల్ల ఏ మూలనైనా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు గుండ్రం చేసుకొని గుండ్రంగా ఇలా గుండ్రంగా చేసుకొని ఇంటి నిర్మాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని సగం దోషాలు పోగొడుతుంది అనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా ఏ మూలైనా ఏ గృహమైనా ఏ మూలనైనా సూచిస్తుంది. ఇప్పుడు ఇంటి నిర్మాణం ఇది ఉంది. ఇప్పుడు ఇంటి నిర్మాణం ఇది ఉన్నప్పుడు ఈ ఇల్లు అనేటువంటిది మూలం చూస్తుంది అనుకో. చూడండి, మూల మీరు వాకి నిలబెట్టుకుంటారు. ఇల్లు అనేటువంటిది కొంచెం జరిగి ఈ విధంగా ఈ మూలను చూస్తూ ఉంటుంది. కొందరికి వాక్యం చూడండి,
మామూలుగా అయితే వాకిలి చక్కగా పెట్టుకుంటారు. అలా కాకుండా ఇది అనేది మూల అనేటువంటిది ఈ ఇంటి నిర్మాణం అయితే మూలం చూసుకుని ఈశాన్యంలో ఇది వాయు ఈశాన్యం ఈశాన్య మూలం చూస్తూ ఇల్లు ఉండాలి, వాకిలు ఉండాలి అనేటువంటి భావం అనేటువంటిది కూడా మంచిది కాదు. ఏ ఇల్లు అయితే సూర్యుడికి ఎదురుగా లేదు పైకి ఎదురుగా ఎక్కడైతే మనం దూరం పెట్టమో ఆ విధంగా నిర్మాణ క్రమం చేసుకోవడం అనేటువంటిది మంచిది. కాబట్టి చక్కగా ఆ దిక్కును చూస్తూ ఉండాలి. ఏ ద్వారమైనా దిక్కును చూడాలి, కానీ మూలను చూస్తే మంచిది కాదు అని శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మూలను చూసి నిర్మాణం చేయడం అనేటువంటిది ఎక్కడో ఒక వీలు కాకపోతే తప్ప అరుదుగా ఉంటాయి పండితులు ఇదివరకే చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఎక్కడైనా రెండు రోడ్లు కలిసినప్పుడు ఆ రోడ్లు కలిసినప్పుడు మూలను చూస్తూ ఉండడం అనేటువంటిది మనము ఏంటినైనా చూస్తూ ఉంటాము. కానీ ఏదైనా మూలను చూడడం అనేది ఏదో ఒక కొత్త దోషం ఉంటుంది. ఆ దోష పరిహారం కొద్ది చిన్న చిన్న దోషాలు అయినటువంటి జాతక బలం మనకు బాగా ఉన్నప్పుడు, జాతక బలం గొప్పదైనప్పుడు ఆ దోషాలు పోతూ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది దిష్టి బొమ్మలు పెడుతుంటారు. అటువంటిప్పుడు చిన్న చిన్న దోషాలు అంటే ఏం కాదు, కానీ శృతి మించిన దోషాలు ఉండడం, ఈ మూలలని క్లోజ్ చేయడం, ఈ మూలలని తగ్గిపోవడం అనేటువంటిది మంచిది కాదని ఈ వాస్తుశాస్త్రం ద్వారా మేము తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇంటి నిర్మాణం చేసేటప్పుడు శాస్త్రసమ్మతంగా దిక్సూచి ఆధారంగా కొలతలో మామూలుగా మనకే సదరంగా ఉన్నట్టే ఉంటుంది ఇల్లు. కాబట్టి దిక్సూచిని ఏ ఇంటి నిర్మాణం చేయాలి, దిక్సూచిని ఆధారంగా చేసుకొని దిక్సూచిలో ఇలా ఉంటుంది కదా, ఈ పాయింట్ సెంటర్ నుంచి ఈ విధంగా ఇక్కడ పాయింట్ చేసుకొని ఇక్కడ నుంచి నిర్మాణం చేసుకోవడం మంచిది. ఇప్పుడు గృహ నిర్మాణం చేసేవాళ్ళు ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణాన్ని కట్టుబడి చేసే మేషన్ కూడా ఇంటి నిర్మాణం చేస్తూ ఉన్నాడు. కానీ కొలతలు అనేటువంటి ఒక్కోసారి వాళ్ళకి అర్థం కాదు. అందుకని దిక్సూచిగా పాయింట్లు పెడితే వాళ్ళు సక్రమంగా ఇంటి నిర్మాణం చేయగలరు. అదేవిధంగా వాస్తు దోషం ఉన్న స్థలము వాస్తు దోషం ఉందని స్థలం వదిలిన తర్వాత ఏదో చెట్లు పెంపకం ఏదో ఒకటి చేసుకోవాలి, కానీ దాన్ని ఉపయోగించుకోవద్దు. చాలా మందికి మరుగుదొడ్లు లేదు, వాస్తు దోషం ఉన్న స్థలాన్ని వదిలేసి ఆ స్థలంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవడము, లేకపోతే ఇతరత్ర ఏదో కార్యక్రమాలకు ఉపయోగించుకోవడం అనేది కూడా దోషం అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏదైనా చెట్లు అట్లాంటివి వేసుకోవడం తప్ప మిగిలిన వాటికి వదిలిన స్థలం అనేటువంటిది, మా ఇంటికి పక్కన వదిలే స్థలాన్ని వాడుకోవడం అనేటువంటిది మంచిది కాదు. ఇంటి నిర్మాణాలు చేపట్టడం, ఇంటికి సంబంధించిన నిర్మాణాలు చేపట్టడం కూడా మంచిది కాదు అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక స్థల నిర్ణయం చేసేటప్పుడు గతంలోనే చెప్పాను, ఆ స్థలంలో ఏమేమి ఉంటాయి చెడు పదార్థాలు అనేటువంటివి చెప్పాము. చాలామంది గాజు బల్బులు, ఎముకలు ఇలాంటివి చెడు పదార్థాలు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎక్కువగా అనారోగ్యములు కలుగుతూ ఉంటాయి. అదే ఆగ్నేయ దోషం ఉంటే ఎప్పుడు ఎంత సంపద వచ్చినా దయించుకుపోతూ ఉంటుంది. ఏ విధంగా ఉన్నప్పటికీ మనం సక్రమంగా మామూలుగా ఇంటి పెత్తనం చేస్తున్నప్పుడు చెడు నిందబడి స్త్రీ చేతులకి పెత్తనం పోతుంది. అంటే స్త్రీల ద్వారా ఇప్పుడు ఏదో ఒక నష్టకు గురవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఆగ్నేయ దోషం వల్లే కారణం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ వాస్తు మూత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.